సార్ నాగార్జున గారు. Nag sir, hi. ఎక్కడండి? Nag sir, hi. This is Prakyat from Gulte. Hi. So first of all, it looks great. The restoration Looks great or fantastic? looks great and fantastic both. Okay, thank you. So, what do you think is one unique point you have to point out that made Shiva trendsetter cult film? At that time in life, at that point in time, it was నేను అనుకునేది right time, right place. Everything, cinema needed change, and the new maverick came into town, and that is Ram Gopal Varma with change and with a strong conviction సినిమాలు ఇట్లా తీయచ్చు, and strong conviction of sound, visuals, and this might be a very diplomatic answer. అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పూనకం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. ఇట్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ ఎట్ దట్ టైమ్. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు, ఇక్కడండి. యా, ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమల గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? No, very, very nostalgic. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. She was actually out of the country. I simply put a message, couldn't take my eyes off you. అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. Yes. యా, సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీస్. సినిమా చూస్తున్నంతసేపు, నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమ్లా అండ్ మై సెల్ఫ్, బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్, మెమరీస్ ఆఫ్ సో మెనీ. ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్. every second, every hour, every day of Shiva shooting gani, our conversations gani, it was just fantastic. And I don't live in memories generally, but ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసాయి.